తట్టుకోలేక కూలి వాళ్ళు రావడం లేదు పరిస్థితి. శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీకి చెందిన రైతులు జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం గతంలో సేకరించిన భూములను సంబంధించి పెండింగ్ షేర్ విలువను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2007-8లో పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూములకు మార్కెట్ ధరతో పాటు కంపెనీలో ఉచిత ఈక్విటీ షేర్లు ఇస్తామని అప్పట్లో రాతపూర్వక హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. అయితే కొంతమందికి కేవలం స్వల్ప మొత్తమే నగదు రూపంలో అందంగా మిగిలిన షేర్ విలువ ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. తమకు రావలసిన పెండింగ్ మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించి నగదు రూపంలో చెల్లించి న్యాయం చేయాలని రైతులు జిల్లా కలెక్టర్కు కోరారు. జరిగిందంటే ఈ జిందాల్ భూములపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనుకుంటే ఒక కమిటీ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన గతంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని కానీ కలెక్టర్ గారిని కానీ ఒక కమిటీ వేసి రైతులకి ఏమంటున్నారంటే బినామీలు ఉన్నారంట జిందాల్లో. ఇప్పుడు వరకు కళ్ళు మూసుకున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని గెజిట్ ఆఫీసర్గా చదువుకొని ఎంఆర్ఓలు సంకనాకడాలు చదువుకున్నారా? అప్పుడు తెలీదా బినామీలని ధృవీకరించింది మీరే కదా. అప్పుడున్న ఆర్డీఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి, అప్పుడున్న ఎంఆర్ఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పండి, ఏ రాజకీయ నాయకులకి ఇచ్చారో చెప్పండి, వాళ్ళ జైల్లో వేయండి. రైతులు జోలికి వస్తే లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి హెచ్చరించి భయపెడతా ఉన్నారు. ఈ నోటీసులు ఇచ్చే ముందు ఆ రోజు బినామీలుగా అకౌంట్లు వేయమని డబ్బులు ఇచ్చేయమని చెప్పిన మీరు నిర్ధారించుకున్న నోటీసులు ఇచ్చే ముందు నిర్ధారించుకుంటారు కదా. అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు, విఆర్ఓ ఎవరు, ఆర్డీఓ ఎవరు, నిజాయితీ పరులైన ఐఏఎస్ ఆఫీసర్లు